అరే మామా, అమ్మాయి చాలా బాగుందిరా. అందుకే కదరా వాడి ఇన్ని వేషాలు వేస్తున్నాడు. అది కాదు మామా, వాడిచ్చే 25,000 కోసం ఈ అమ్మాయిని వదిలేయడం ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. వాళ్ళు నన్ను చంపేస్తారు కార్తీక్. ఆల్ ద బెస్ట్. చూసాను కదరా, వీళ్ళు అరక్క పరిగెడుతున్నట్టున్నారు. యాదవలని యాదవలు కార్తీక్ కార్లో ఉందేంటి? ఇక్కడెందుకుందబ్బా? థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. నిజంగా నువ్వు వస్తావు అనుకోలేదు తెలుసా. ఈ అమ్మాయి ఎవరబ్బా? కార్తీక్ చేపట్టుకుని తెగ ఊపేస్తుంది. ఈ విషయాన్ని పూజమ్మని చెప్పేస్తే కరెక్ట్. అమ్మ, తను వచ్చేలోపు ఇక్కడ స్టోరీ అంతా అయిపోతే నేను రావాలనుకోలేదు మేనక, కానీ తర్వాత ఆలోచిస్తే నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది. ఆయాసంతో నువ్వు పరిగెడుతున్నట్టు అనిపించింది. ఎందుకైనా మంచిదని నువ్వు చెప్పిన స్పాట్కి పరిగెత్తుకుంటూ వచ్చాను, కానీ నువ్వు అక్కడ కనిపించలేదు. మళ్ళీ నన్ను ఫూల్ చేసావేమో అనుకున్నాను. అయినా సరే ఎందుకైనా మంచిదని వెతుక్కుంటూ వస్తున్నాను. ఇంతలో ఇక్కడ కనిపించావు. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. నువ్వు రావడం నాకు మిరాకిల్లా ఉంది. దేవుళ్ళ నువ్వు వచ్చి కాపాడావు. ఒకవేళ నువ్వు రాకపోయి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. నిజమే మేనక, నీ ఫోన్కి నేను రియాక్ట్ అవ్వకపోతే నీకేమైనా జరిగితే నిన్ను చూసి జీవితాంతం నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫూల్ అయినా పర్వాలేదు, కానీ జరగకూడదు ఏదైనా జరిగితే ఎలా చెప్పు. థ్యాంక్ యూ కార్తీక్. ఒకసారి నీ విషయంలో సిల్లీగా ప్రవర్తించాను. ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. రియల్లీ యు ఆర్ గ్రేట్. నువ్వు హీమ్యాన్వి. అందుకే ఆ దేవుడు నిన్ను నాకు పరిచయం చేశాడు. ఓకే మేనక, నాకు కొంచెం పని ఉంది, నేను బయలుదేరతాను. ఏంటి ఇంత హెల్ప్ చేసావు? ఇప్పుడైనా మా ఇంటికి రావా? లేదు మేనక, నాకు కొంచెం పని ఉంది. ఇంకోసారి తప్పకుండా వస్తాను. ఓకే, మేనకని తీసుకెళ్ళు. అట్టాగే అప్ప, టైంకి వచ్చి మా భుజమ్మని కాపాడినావు. చాలా చాలా థ్యాంక్స్. మణి, నువ్వేంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? డ్రైవింగ్లో ఉన్న బుజ్జి, అందుకే వినిపించట్లేదంట. కార్తీక్ సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? రాముడు లాంటి కార్తీక్ బాబు చిర్రెత్తే కృష్ణుడు అవతారం ఎత్తాడేంటి? చందుని తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అట్లాంటిది ఈ అమ్మాయి చేయబట్టుకుని తెగ ఊపేస్తాడేంటి? ఏంట బయలేలా? కార్తీక్, ఏంటి ఎప్పుడు పనుంది అని వెళ్ళిపోతావు? నీకు పెళ్ళైందా? లేదు మేనక. మరి ఇంకేంటి, మా ఇంటికి రావచ్చుగా. అర్జెంట్ పని ఉంది, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. బాయ్ బాయ్. బుజ్జమ్మ పోదామా?
పూజమా మీ అమ్మగారు ఎక్కడ? గదిలో ఉంది. అమ్మయ్య, ఎట్లని చెప్తాను. వదులు. ఇప్పుడు మీరు రాకపోతే మీ కొంప మునిగిపోద్ది. నా మాట రండి, రండి చెప్తాను. ఏంటి హతవిధి, ఏమి ఈ విధి వైపరీత్యము, ఎంతటి విచిత్రము! పరకాంతను కన్నెత్తైనా చూడని ఆ కార్తీక్ పరస్త్రీతో పరాచకాలాడుతాయి. ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము, ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! ఇది కలయా లేక నిజమా? హ! ఇది కలయ అయినచో ఎంత బాగుండును, ఎంత బాగుండును. అబ్బా! ఇది కల కాదండి, నిజమే, ముమ్మాటికి నిజమే. ఏంటా బాబులు, పిచ్చిగాని పట్టిందా? నాకు పిచ్చి కాదండి, నేను చెప్పేది వింటే మీకు పిచ్చి ఎక్కుద్ది. మీ గుండె ఆగిపోద్దామనే డౌట్ గా కూడా ఉందండి. ముందు విషయం చెప్పు. అయ్యారే, ఆ కార్తీకులు సర్వస్వముగా భావించే మీరు ఈ వార్త విని తట్టుకోగలరా? అది విన్న మీకు ఏమైనా అయినచో అది చూచి తట్టుకొనగల శక్తి నాకు కలదా? వదిలేండి, వదిలేండి, నేనేదో వాగాను, అనవసరంగా మీ మనసులో పెట్టుకోకుండా తుడిచేయండి చెప్తాను. ముందు విషయం ఏంటో చెప్తావా లేక పీక కోసేమంటావా? భగవంతుడా, ఉండుండి నేను ఆ దారిలో ఎలా వెళ్ళవలి? వెళ్ళి తినిపో, చూడక చూడక ఆ దృశ్యమును నేనేలా చూడవలి? చూచి తినిపో, ఆ పాడుపడ్డ దృశ్యమును నా సెల్ ఫోన్ నందు నేనేలా బంధించవలే? ఏంటో అంతటి దృశ్యం? విషయం చెప్పడం కాదండి, మీ కళ్ళ కట్టెడు చూపిస్తాను. చూడండి. ఎవరి అమ్మాయి? అమ్మాయి కాదండి, మీ దరిద్రం మీ నెత్తిన కుర్చీ వేసుకుని కూర్చుంటే మీ కాబోయే మరో సవతి. ఇప్పుడు కొంచెం అర్థమైంది కదా? పూర్తిగా అర్థమయ్యేది చూపిస్తాను, ఉండండి. ఇదిగో మీ ఆయనతో చేతులుకుంటూ మాట్లాడుతున్న ఓ అందమైన అమ్మాయి. అప్పుడే షాక్ అవ్వక పూజమ్మా, అబ్బో ఇంకా మ్యాటర్ చాలా ఉంది. నో, ఇందులో తప్పే ఉంది. ఎవరో తెలిసిన అమ్మాయి కావచ్చు. తెలిసిన అమ్మాయికి, బాగా తెలిసిన అమ్మాయికి చాలా తేడా ఉంది పూజమ్మ. సౌండ్ సరిగ్గా రికార్డ్ కాలేదు కానీ ఈ వీడియో చూస్తూ వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని లిప్ సింక్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పోనీ వీళ్ళిద్దరికి డబ్బింగ్ నేను చెప్పనా? ఒక్క నిమిషం అండి. అమ్మాయి అంటుందండి, కార్తీక్ నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏమైనా నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమించాను. కార్తీక్ అంటున్నాడు, అవును, నా జీవితంలోకి వచ్చిన మరో వెలుగు, నువ్వు లేకపోతే నా బ్రతికే అంధకారం అవుతుంది, నా జీవితంలో చిరుదివ్వు నీవు, నాకిప్పుడు ఎవ్వరూ లేవు, నేను ఒంటరి వాడిని. ఇదే సందు చూసుకున్న అమ్మాయి అంటాం చూడండి, కాదు నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, మనిద్దరం ఒకటవుదాం, ఐ లవ్ యూ కార్తీక్, ఐ లవ్ యూ అన్నాడు. అదండి మేడం. చూసావుగా పూజమ్మ, సరిగ్గా నేను చెప్పిన వాళ్ళ మాటలు ఆ లిప్ రీడింగ్ సింక్ అయింది కదా. పూజమ్మ, నిజంగా మన అనుమానమే నిజమైంది. చందు ఆ కార్తీక్ దూరం అవగానే కార్తీక్ నువ్వు దగ్గర తీసుకోవాలనుకున్నావు, ఇంతలోనే ఇంకో అమ్మాయి వల్ల వేసుకున్నావు. నిజంగా ఇది నా కార్తీక్ ని వల్లో వేసుకుందంటావా? ఎందుకు వేసుకోదు పూజమ్మా? ఆ కార్తీక్ మాత్రం ఆ అమ్మాయి వల్ల ఎందుకు పడ్డావు? ఆ అమ్మాయిని చూడు, సన్నగా మెరుపు తీగలాగా బాలీవుడ్ భావనలు మాట్లాడుకునే జీరో సైజ్ హీరోయిన్లా ఎంత సన్నగా ఉంది. మరి నువ్వు డాంబర్ రోడ్డు పక్కనుండే తారు డబ్బాలాగా ఎత్తుగా నింపిన సిలిండర్ లాగా ఉంటే ఆ కార్తీక్ మాత్రం నువ్వెందుకు గుర్తొస్తావు? నువ్వు మాట్లాడిందల్లా పట్టానికి నేను మామల నోరు మూసుకొని కూర్చోలేదు, చంపేస్తాను. తప్పైపోయింది పూజమ్మ, ఈ
ఏదో అయోమయంలో ఉండి మనసులో ఉన్న మాట పుట్టుకుని బయట పెట్టాను. నోరు మూయ్. నేను నోరు మూస్తాను, కానీ అక్కడ పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. దాన్ని ఏం చేద్దామో చెప్పండి. ఎవర్రా అమ్మాయి? తానెవరో ఇంకా తెలుసుకోలేదు పూజమ్మ. తొందరగా తెలుసుకో. తను ఎక్కడుంటుందో ఏం చేస్తుందో తెలుసుకో. తెలుసుకుని ఏం చేస్తామండి? చెప్పానుగా, నాకు నా కార్తిక్కి అడ్డం వచ్చిన ఎవరినైనా బ్రతకనివ్వను అని. చంపేస్తాను. చందు, అమ్మా చందు, ఏంటమ్మా నిద్ర పట్టడం లేదా? భయం నిద్రని తరిమేస్తోంది అంకుల్. ఈ అజ్ఞాతవాసం పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసి భయపెడుతోంది. అయిన వాళ్ళకి దూరం అయినా నా మనసు అనుభవించిన చిత్రవధ నన్ను భయపెడుతోంది అంకుల్. పన్నెండేళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేసిన పాండవులకి తర్వాత పట్టాభిషేకం చేశారమ్మా. ఇన్నేళ్లు నువ్వు యశోధర అనే క్రూరమృగం ఉండే ఈ జనారణ్యంలో అరణ్యవాసం చేశావు. ఇక బాలా త్రిపుర సుందరి దగ్గర అజ్ఞాతవాసం చేయబోతున్నావు. ఆ తర్వాత మీకు కష్టాలుండవమ్మా, శాశ్వతంగా సంతోషమే. నా వల్ల మీరు కష్టాలు పడకుండా ఉంటే చాలంకుల్. నాకు సాయం చేయాలనుకున్న వాళ్ళందరూ ఆ యశోధర వల్ల నష్టపోయారు. పాపం ఇప్పుడు ఆది కూడా సఫర్ అవుతున్నాడు. పాపాలు చేసిన వాళ్ళని అయ్యో పాపం అనకూడదమ్మా. పచ్చినెత్తురు తాగే పులి పాలు తాగే సాధు జంతువుగా మారదమ్మా. మరి అంతకంటే క్రూరమైన ఆది మంచివాడయ్యాడంటే నువ్వు నమ్ముతున్నావా? ఆది వల్ల మంచి జరిగింది కదా అంకుల్. ఇవాళ నేను, నా కుటుంబం పరువుతో బతుకుతున్నావంటే ఆది వల్లనే. కోర్టులో తను చెప్పిన సాక్ష్యం వల్లనే. యశోధర పూజలు వేసిన దారుణమైన నిందల నుంచి బయటపడింది కూడా ఆది వల్లనే. ఆ రుణం చాలదా ఆదిలో మంచి అనే మార్పు వచ్చిందని చెప్పడానికి? ఒక మనిషిని వంచాలంటే ముందు నమ్మకం కలిగించాలి. ఆది చేసింది అదే. కాటు వేయడానికి అదను కోసం ఎదురు చూస్తున్న విషనాగమ్మ ఆది. అదే నిజమైతే చేయగలిగిందేం లేదంకుల్. భర్త చెడ్డవాడైనా అతనితో సర్దుకుపోమ్మంటోంది సమాజం. అలాంటిది ఇప్పుడు సమాజం దృష్టిలో ఆది ఆదర్శవంతుడైన భర్త. పైగా చట్టం కూడా అతనితోనే కాపురం చెయ్యమని ఆదేశించింది. సమాజం కోసం, చట్టం కోసం ఆది భార్యగా బ్రతకాల్సిందే. లేదంటే నా కుటుంబం పరువు తిరిగి బజార్ను పడుతుంది. కార్తీక్ కటకటాల్లోకి వెళ్తాడు. మరి కార్తీక్ పరిస్థితి ఏంటమ్మా? అతన్ని మర్చిపోతావా? చెప్పమ్మా. ఎలా మర్చిపోతాను అంకల్? నా దేహంలో ప్రాణవాయువై ఉన్నాడు కార్తీక్. అతన్ని మర్చిపోవడం అంటే చనిపోవడమే. ఈ శరీరం కాలి బూడిదైనా నా ఆత్మ అనంత వాయువుల్లో కలిసి కార్తీక్ కోసం తప్పిస్తుంది, తపస్సు చేస్తుంది. మరెందుకమ్మా నీ జీవితాన్ని ఆదికి బలిస్తున్నావు? విధిని ఎదిరించలేక. విధిరాత భగవంతుడి చేతిలో ఉందని, ఆ భగవంతుడు మీ వైపు ఉన్నాడు. అందుకే తనకు తానే పరిస్థితులను సృష్టించి మీకే తెలియకుండా కార్తీక్ను నిన్ను కలిపాడు. ఎప్పటికీ విడిపోకూడదని మీకు బిడ్డను కూడా ప్రసాదించాడు. మీ బంధానికి మరింత దృఢమైన ముడివేశాడు.
ఆదితో నీ జీవితాన్ని 3 ముళ్ళ దగ్గరే ఆపేశాడు. వంచనతో జరిగే పెళ్లిని ఆ దేవుడు కూడా హర్షించడమ్మా. అదసలు పెళ్ళే కాదు, అతను కట్టింది తాళే కాదు. అందుకే మీ మధ్య ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, ఇక ముందు జరగబోదు. కానీ ఇవేవి సమాజానికి చట్టానికి తెలియవుగా అంకల్. సమాజం కోసమో చట్టం కోసమో కాపురం చేయకూడదమ్మా చందు. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది స్వచ్ఛమైన ప్రేమ. అది నీకు కార్తీకు మధ్య ఉంది. ఆ ప్రేమను గెలిపించే బాధ్యత ఆ భగవంతుడికుంది. గెలిపిస్తాడు. మిమ్మల్ని ఇద్దరినీ భార్యాభర్తల్ని చేస్తాడు. సమాజం కూడా మీ పెళ్లిని హర్షిస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది. అందుకు నా వంతు సాయం నేను చేస్తాను. అవునమ్మా చందు, ఎప్పటికైనా నువ్వు కార్తీక్కే సొంతం. ఇందులో మార్పు లేదు. అలా జరగకపోతే మీ మేలు కోరే మేమెవ్వరం తట్టుకోలేము. నా మేలు కోరే మంచి మనసున్న మనుషులు మీరు బాధపడితే నేను తట్టుకోలేను. కార్తీక్ నేను తిరిగి ఒకటై ఆ బంధాన్ని సమాజం కూడా ఒప్పుకుంటే అంతకంటే ఆనందం లేదు నాకు. చెప్పన్నా. అక్క, ఏందిరా? బుజ్జమ్మ గురించి నువ్వింకా ఎక్కువ పట్టించుకోవాలనిపిస్తుంది అక్క. ఏమైందిరా? అదే అక్క, బుజ్జమ్మ మీద అటాక్ జరిగినది కదా, ఏదో మన టైం బాగుండి బుజ్జమ్మని కాపాడుకోగలిగినాం. అందుకే సెక్యూరిటీ కొంచెం పెంచితే మంచిదేమో అనిపిస్తుంది. మా నమ్మి వద్దంటాంది కదరా, అదేదో ఫ్రీడమ్ కావాలంటాందిగా. అలాగని కాస్త ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాడావేమో అనిపిస్తుంది అక్క. ఇప్పుడేమైందిరా? బుజ్జమ్మ ఈ మధ్య ఓ పట్నం పిల్లాడితో సనుగా తిరుగుతుంది. అవునక్క, నాకేంటికో మన బుజ్జి తీరు తేడాగా అనిపిస్తుంది. నడకలో ఏదో మార్పు వచ్చినది. సెయి జారిపోతుందేమోనని. ఎవరి గురించిరా నువ్వు మాట్లాడుతాండది? నా కూతురు గురించేనా? నా బిడ్డ నిప్పురా, ఏం చేసినా నాతో చెప్పి చేస్తాది. దొంగ మాదిరి దాప్రిక ఉండదు. నా కూతురికి తప్పులు ఒకరు చెప్పబడలా, నడవడిక వేరొకరు నేర్పబడలా. పుట్టుకతో నేను నేర్చుకొచ్చినదిరా నా బంగారము, అది నా రక్తము. నిజమే అక్క, నేను ఒప్పుకుంటాడా. కానీ ఆ పిల్లంతో చాలా సనువుగా ఉంటుంది. రేయ్, మా నమ్మి ఫారెన్లో చదువుకొచ్చిన పిల్ల. దానికి తోడు అందరితోనూ కలువిడిగా ఉండే తత్వం ఒకటి. దాన్నే తప్పనుకుంటే ఎట్లారా? అయినా బుజ్జంని అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు. నువ్వు చదివింది వానాకాలం చదువైపాయే. నేను మన బుజ్జమ్మను తప్పుపడతలేదక్క. ఇదేం ఫారెన్ కాదుగా. ఇక్కడతో కలివిడిగా ఉంటే చాలా ప్రమాదం. ఇప్పుడు చూడు, మన బుజ్జం ఇచ్చిన సన్ను అలసిగా తీసుకుని చేయి చేసుకున్నాడు. ఏందిరా, నా బిడ్డ మీద చేయి చేసుకున్నాడా? నువ్వు చెప్పేది నిజమేనా? నిజం పెద్దమ్మా, నా మీదొట్టు. ఎవడ్రా వాడు? నా ప్రాణాలు కాపాడినవాడు. అవునమ్మా, ఆ రోజు పెద్దిరెడ్డి వాళ్ళు నా వెంట పడ్డప్పుడు అతనే నన్ను కాపాడాడు. నా ప్రాణాలు కాపాడిన వ్యక్తి నన్ను కొడితే తప్పేంటమ్మా?
ఎవరమ్మీ ఆ పిల్లోడు? ముందు నాకు తెలీదమ్మా. పెద్దిరెడ్డి మనుషులు నా వెంట పడుతున్నప్పుడు సమయానికి మనోళ్ళు ఎవరూ రాలేదు. ఆపదలో ఉన్న నన్ను చూసి అతను సేవ్ చేశాడు. అప్పుడే అతనితో పరిచయం ఏర్పడింది. ఏందిరా మణికంఠ, అమ్మి చెప్పింది నిజమేనా? ప్రాణాలు కాపాడినాడుతో చనువుగా మాట్లాడినంత మాత్రం దానికి నా బిడ్డ పైన అనుమానం పడతావా? ఆకారం పెరిగినది గాని బుర్ర పెరగలేదురా నీకు. ఏది మంచో ఏది చెడో తెలుసుకో. పో అవతలికి. చూడు బుజ్జమ్మ, నీ ప్రాణాలు కాపాడినాడంటుండావే, మరి నిన్ను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చినమ్మా అతనికి? తప్పు నాదేనమ్మా. వీళ్లతో ఛాలెంజ్ చేసి అతన్ని పిలిపించడం కోసం చిన్న నాటకం ఆడాను. అది అతనికి నచ్చలేదు. అందుకే చేయి చేసుకున్నాడు. తప్పు నాదే కాబట్టి నేనే సారీ చెప్పాను. పోనీలే అమ్మా, మంచి పిల్లకాయ అంటుండావు. వీలు చూసుకుని ఇంటికి పిలుచుకునిరా. తీసుకొస్తానమ్మా, కానీ అతనంత ఈజీగా వచ్చే టైప్ కాదు. మణికంఠ అన్న దాంట్లో కూడా నిజం ఉంది బుజ్జమ్మ. నువ్వు ఒంటరిగా మనోళ్ళెవరూ తోడు లేకుండా తిరగడం అంత మంచిది కాదేమో. అమ్మా, ఇంతమంది నా చుట్టూ ఉంటే నాకు బోన్లో ఉన్నట్టు ఉంటుందమ్మా. అయినా ఇంకా మనకి శత్రువులు ఎవరున్నారు చెప్పు? పెద్దిరెడ్డిని చంపేశావు కదా. లేదు బుజ్జమ్మ, శత్రువు అనేవాడు ఏదో రకంగా పుట్టుకొస్తూనే ఉంటాడు. కలుపు మొక్కల్ని ఎంత పీకితే మాత్రం ఏం లాభం? ఆ పెద్దిరెడ్డితో గొడవద్దనే కదా మనం ఏడకొచ్చినాం. అయినా మన జోలికి రావడం మానలా. ఈడదాకా వచ్చి మన చేతుల్లో చచ్చినాడు. బుజ్జమ్మ, నా ప్రాణం నువ్వే తల్లి. నీకు చిన్న దెబ్బ తగిలినా విలువెల్లాడిపోతాను. నేను బతికుండేదే నీకోసరమమ్మా. అందుకే ఇన్ని రకాలుగా ఆలోచిస్తుండా. ఏందన్నా పెద్దమ్మ నీ మీద అట్లా చేసుకునింది? అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అనుకో. అరే ఎన్నోడు పన్నోడి మీద కూడా చెయ్యెత్తారు కదా, అట్లాంటిది నేను కొట్టింది ఏందన్న పెద్దమ్మ? నేను కాబట్టి కొట్టినదిరా. అదేందన్నా? నేను బాలక్క తమ్ముణ్ణి, ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. అట్లాగా నువ్వు అనుకుంటాండావు, కానీ బుజ్జం వాళ్ళకొని చూచా అంటే ఏదో ఒక రోజు ఆ కార్తీక్ గాంతో కాలు జరగట్టు ఉండదే. ఏందన్నా అట్లా కొడుతువే? మేనక నా సొంతంరా. నా గాక ఇంక ఎవ్వనికి దక్కడానికి లేదు. మరి బుజ్జమ్మ ఒప్పుకోకపోతే బలవంతంగానైనా తాలిబొట్టి కడతా. అప్పుడు పెద్ద ఊరుకుంటుందా? ఏం చేస్తుందిరా? ఏందా నువ్వు మాట్లాడేది? పెద్దమ్మ గురించి నీకు తెలుదా? అసలు ఆయన సింహం. ఆ సింహం ప్రాణానికే నేను కాపలా ఉన్నా కదరా. అవసరమైతే ఆ ప్రాణం నేనే తీస్తా. నా మేనక నేనే దక్కించుకుంటా. అన్నా చెప్పినా కదరా, అక్క ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. అవసరం అనుకుంటే అక్క ప్రాణం నేనే తీస్తా. ఆ అవకాశం ఇంకెవ్వడికి ఇయ్యను. కరెక్ట్ గా ఎంక్వైరీ చేసావా? అదొచ్చేది ఇదే రూటా? బాలే వాళ్ళే పక్కాగా ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నానండి. ఛీ, అడ్డమైన దానికోసం రోడ్డు మీద కాపలా కావాల్సి వస్తుంది. అంత ఈజీగా తీసిపారేకండి. అంత అడ్డమైంది అయితే కార్తీక్ని ఇంత తొందరగా వల్ల ఎట్టేసుకుంటుందండి. నిజమేలే, చందు మత్తులో ఉన్న కార్తీక్ ని ఇంత తొందరగా వలలో వేసుకుందంటే అది మామూలు ఆట కాదు. అవునండి. భుజమ భుజమ అదే కారు ఇందులోనే వెళ్తున్నా అమ్మాయి. ఆ ముఖం ముందు చెప్పాలి కదా, కారు వెళ్ళిపోయిన తర్వాత చెప్తావే. మీరే అనవసరంగా మాటలు పెట్టారు. సరే సరే డ్రైవర్, రేయ్, తొందర తొందర తొందర.
దిగు. ఎవరు మీరు? ఎవరు నువ్వు? నా కారు కడ్డొచ్చి ఏ గీ అంటున్నావు? నీ కారు కట్టొస్తే నువ్వంత కోప్పడుతున్నావు. ఏకంగా నువ్వు నా జీవితానికి అడ్డుపడుతున్నావు. నాకెంత కోపం రావాలే? వాట్? నేను నీ జీవితానికి అడ్డుపడుతున్నానా? అసలు ఎవరు నువ్వు? ఏమీ తెలుసుకోకుండానే కార్తీక్ ని వల్ల వేసుకున్నావా? మర్యాదగా కార్తీక్ ని విడిచిపెట్టు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా కార్తీక్ని పట్టుకున్నానా విడిచిపెట్టడానికి, లేక గంప కింద పెట్టి మూసేశానా? విడిచిపెట్టు అంటే పట్టుకున్నావని కాదే, ఉంచుకున్నావు అని. ఏంటి ఆ మాటలు? ఉంచుకున్నావా ఏంటే? పళ్ళు రాలగొడతాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. ఆహా, మాట అన్నందుకే నీకు అంత పౌరుషం పొడుచుకొస్తుంది. అతనితో చెట్టా పట్టలేసుకుని తిరిగినప్పుడు ఏమైంది నీ పౌరుషం? మేము చెట్టా పట్టాలేసుకొని తిరిగామా? ఏ రుజువు కావాలా? మీ ఇద్దరు కలుసున్నప్పుడు తీసిన వీడియో. రాస్కల్, నా పర్మిషన్ లేకుండా నా వీడియో తీస్తావా? ఎవడా నువ్వు? ఏమండి, మగోడిని చూడకుండా కూడా ఇట్లా నడి రోడ్లో కొట్టడం నాకేం నచ్చలేదండి. ఏంట్రా నీకు నచ్చేది? ఇద్దరు కలిసి నా వెంట పడి రోడ్డు మీద గొడవకి దిగింది కాక ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు. అసలేంట్రా మీ ఉద్దేశం? ఏయ్, నేనెవరో తెలుసా? బాలా బాలా త్రిపుర సుందరి దేవి కూతుర్ని. వామ్మో, ఈ యశోదరింటికి ఏకంగా ఏదో శని పెట్టుకున్నట్టుంది. ఈ తల్లి కూతుళ్ళిద్దరికి ఆ అమ్మ కూతుళ్ళు తగిలారు. ఏయ్, నువ్వెవరి కూతురువైతే నాకేంటే? మాకేంటి, నువ్వు ఆవిడ కూతురు అయితే మా పూజమ్మ ఎవరి కూతురో తెలుసా? ఆగు నారాయణ. ఏయ్, నాకు అమ్మ పేరు అబ్బ పేరు చెప్పుకొని భయపట్టించాల్సిన కర్మ పట్టలేదు. మర్యాదగా చెప్తున్నాను, కార్తీక్ ని వదిలేయి. కార్తీక్ 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 ఓకే, కార్తీక్ కి నాకు ఏదో రిలేషన్ ఉంది, మధ్యలో నీకేంటే? కార్తీక్ నా మొగుడు. ఏంటమ్మా అని నోరేళ్ళు పెట్టారు? ఇప్పటికైనా అర్థమైందా తమరు సంబంధం పెట్టుకుంది పరాయి ఆవిడ మొగుడుతోనని? ఎరా, నేను నీకు చెప్పానా మా ఇద్దరికి సంబంధం ఉందని? మరి వీడియో చెప్పలా? పళ్ళు రాలగొడతాను. ఏయ్, నడి రోడ్డు మీద ఆపేసి కార్తీక్ నా మొగుడు, అతన్ని నువ్వు వదిలే అని చెప్పగానే నమ్మి అంత మంచి ఫ్రెండ్ ని దూరం చేసుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. మొగుడు కానివాణ్ణి మొగుడు అని చెప్పుకోవడానికి నేను ఏం పిచ్చిదాన్ని కాదు. అయితే కార్తీక్ ఫోన్ చేసి రమ్మను, నువ్వే తన భార్యవి అని చెప్పమను, అప్పుడు నేను నీకు సారీ చెప్తాను. రమ్మని చెప్పు. కార్తీక్ నీకు తాళి కట్టిన భర్త అంటున్నావుగా, రమ్మను. ఈవిడ ఫోన్ చేస్తే ఆడు రాడని ఈవిడికి మాత్రం తెలీదు. ఏ ధైర్యంతో ఫోన్ చేస్తలే. మాట్లాడవేంటే? ఒంటి కాలి మీద లేచి గొడవకు దిగావు. ఇప్పుడు కార్తీక్ని పిలవమంటే నోరు మెదపవేంటి? పోనీ నేను పిలవనా? నేను ఫోన్ చేసి పిలిస్తే కార్తీక్ క్షణంలో ఇక్కడ వాలిపోతాడు. నేనంటే అంత గౌరవం కార్తీక్కి. ఇప్పుడే పిలుస్తాను. నువ్వెవరో, నీకు పట్టిన పిచ్చేంటో తనే వదిలిస్తాడు. జరుగు. పూజమ్మా, ఈ అమ్మాయి ఫోన్ చేస్తే కార్తీక్ వస్తాడంటావా? ఎందుకు రాడు? వాళ్ళలో వేసుకుందని నువ్వేగా చెప్పావు. అది నిజమే. అవును పూజమ్మా, నువ్వు తన భార్యవని ఆ అమ్మాయితో చెప్తాడంటావా?
చెప్పకేం చేస్తాడు, చస్తాడా? ఏంటి మేనక మళ్ళీ చేసింగా? అలాంటిదే కార్తీక్. ఇదెవరో నా వెంట పడి నన్ను ఆపి మరీ నాతో గొడవకి దిగింది. ఇది అంటే లేడీసా? అవును కార్తీక్. ఏమంటుంది? నోటికొచ్చినట్టు వాగుతుంది. తను నీ భార్యట. నేను నిన్ను తనకు కాకుండా చేస్తున్నానంటూ ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నువ్వు రా కార్తీక్. నువ్వు వస్తే గాని ఇది నన్ను వదిలేలా లేదు. పూజకు మేనక్ గురించి ఎలా తెలుసుంటుంది? తను ఇలా పరిచయం అయ్యిందో లేదో తనకి నాకు సంబంధం అంటగట్టి నడి రోడ్డు మీద గొడవకు దిగిందనమాట. ఛ, బుద్ధి పోనిచ్చుకోదు. ఏంటి కార్తీక్, వస్తున్నావా? వస్తున్నాను మేనక. ఎక్కడున్నారు? కాలేజ్కి వెళ్ళే రూట్లో. సరే, ఇప్పుడే వస్తున్నాను. ఓకే. ఈ పూజ ఏంటి కంపలా నా వెంట పడుతుంది? నీకు నాకు ఏ సంబంధం లేదు, నన్ను వదిలేసే అని చేదరించుకుని ఇంటి నుంచి తరిమేసినా మళ్ళీ ఎలా తయారైందేంటి? అయినా మేనక్కకేం సంబంధం? తనతో గొడవకు దిగింది. ఛ! ఏ ఆశతో ఈ పూజ ఎదురు చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. తను వస్తే మాత్రం ఈవిడ్ని తన పెళ్ళామని ఒప్పుకుంటాడా? ఈవిడ పిచ్చి కాకపోతేను. రా కార్తీక్, రా. నేను నీకోసం వెతుక్కుంటూ నీ ఇంటికొస్తే చీపో అని చీదరించుకుని చెంప పగలుగొట్టి మరీ పంపించావు. ఇదెవత్తో ఇప్పుడు నీకు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వస్తున్నావు. నాకంటే ముందొచ్చిన చందు కావాలి, నా తర్వాత వచ్చిన ఇది కావాలి, కానీ నేను మాత్రం పనికిరానా? ఛ, ఇదెవరో మామూలు ఆడదిలా లేదు. నడి రోడ్డు మీద గొడవకు దిగింది. వాడెవడో వెధవా కార్తీక్తో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వీడియో తీసి దీన్ని రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు. కార్తీక్ రాని ఇద్దరికి బుద్ధి చెప్పి పంపిస్తాడు.